గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. దిస్ డ్యూక్ 390. ఈరోజు మనం మార్నింగ్ రైడ్కి అయితే వచ్చినాం అన్నమాట. ఇదే మన మీటప్ లొకేషన్. ఇంకెవరు రాలేదు. సో టైం వచ్చేసి 4:49. సో 5 కల్లా వస్తున్నారు. నేను ఇక మళ్ళీ లేట్ అవుతుందేమో అని ఫాస్ట్గా వచ్చేసిన. అప్పటిదాకా మనం ఫ్యూల్ అప్ అయితే చేసుకుందాం. వేర్ ఈజ్ ది ఫ్యూల్? గాడ్ డామ్ ఫ్యూల్ ఇక్కడ వేస్తారు. 550 ఆఫ్ ఐ థింక్ సో 550. అన్నా అయిపోయింది చూడు, కొట్టు 550. వి గోట్ 5.12 లీటర్స్. ఇగో ఇక్కడే ఉంది ఫ్యూల్, ఇగో చూడొచ్చు మీరు. సో ఇంకా 400 అయితే ఫుల్ అయిపోతుంది అన్నమాట. అండ్ డ్యూక్ జెన్ 3లో అంత ఫాస్ట్గా అయితే దీంట్లో చూపించదు. ఏమంటారు దాన్ని, ఫ్యూల్ మనం వేయించుకుంటాం కదా, దాన్ని అప్పుడప్పుడే చూపించదు ఫ్యూల్ వచ్చిందని. సో కొంచెమే ఆగాల్సి వస్తుంది. ఇప్పుడే యామ్ వైపర్ బ్రో అయితే వచ్చిండు అనమాట, ఇంకెవరు రాలేరు. సో లెట్స్ పుట్ ఇన్ లైన్ అప్ వితౌట్ నంబర్ ప్లేస్. లేదు అదే కదా, నేను ఎక్కువ బయటికి ఏడికి వెళ్ళా కదా బ్రో, అందుకోసమే వీడియోస్, అది వీడియోస్ కోసం అని. మన గ్రూపేనా? అచ్చా, హాయ్ చరణ్. యాజ్ యూ విష్, నీ ఇష్టం బ్రో, ఎక్కడికైనా వెళ్దాం. ఓకే, ఎక్కడ సైడ్? ఓకే, నేను రాలే లాస్ట్ టైం. సో మనమే లాస్ట్ ఉన్నాం. ట్రాక్ మోడ్లో అయితే పడ్డది, బట్ ట్రాక్షన్ అయితే ఆఫ్ కాలేదు. సో క్విక్ షిఫ్టర్ సౌండ్ అయితే మీరు వినొచ్చు, ఎంత సెక్సీ వస్తుందో. చాలా లౌడ్ వస్తుంది క్విక్ షిఫ్టర్ అయితే. ఈడు రెడ్డి ఆడు రోడ్ పైన వస్తుంది. మన ముంగలైతే NS400Z ఉంది, దాని ముంగల వైపర్ బ్రో బైక్ ఉంది, దాని పక్కన అండ్ స్పీడ్ 390 బ్రో బైక్ ఉంది. సో NS400Z ఆల్సో లుకింగ్ సెక్సీ మ్యాన్, ఇట్స్ ఆల్సో సెక్సీ. అండ్ ఇప్పుడు 350cc చేసుకున్నారు దాన్ని. పోలీస్ వాళ్ళు అయితే, కాప్స్ ఎంకలు వచ్చినారు. సో దట్స్ వై వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిద్దామనే నా ప్లానింగ్, అంతే తప్ప ఇంకేం లేదు. దీంట్లో పెట్టేద్దాం, ఎందుకైనా మంచిది. యూ జస్ట్ వాచ్ స్పీడ్, దట్స్ ఇట్. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి, కాలే క్రాకింగ్ సౌండ్. ఈ బైక్ని గుర్తుపట్టచ్చు అన్నమాట సింపుల్గా. వైజర్ పెట్టుకుంటే ఏం కనిపించలేదు.
ఎక్కడున్నారో వీళ్ళు. ప్లీజ్ అవాయిడ్ గాలి. కాల్ చేయగానే అన్న, కాల్ చేయి, కాల్. ఇక్కడ ఉన్నాం మన మియాపూర్. ఒక సైడ్కి ఆపుదాం. జస్ట్ మన 2 ఫోన్లు అయితే జాగ్రత్తగా ఉన్నాయి. ఫోన్స్ లేవు అనుకున్నా. బంప్స్ ఉన్నాయి. బట్ యూ నో అబౌట్ 390 స్టెబిలిటీ. ఇట్స్ గాట్ డ్యామ్. ఈ డౌన్లో మనకు కొంచెం చూసిండే వాబుల్ అయింది ఇప్పుడు దాకా. హ్యాండిల్ కొట్టుకోపోయింది మొత్తం. గాడ్, నడు నడు నడు. నేను చెప్పినా కదా టైర్ స్కిడ్ అయిందని. సో టైర్ మొత్తం జారిపోయింది. ట్రాక్షన్ ఆన్ ఉంది కాబట్టి ఏం కాలేదు అనుకోండి. ఓ ఫక్ మ్యాన్, వాట్ ద ఫక్ ఇస్ దిస్? అసలు ఈ టైర్ గ్రిప్ ఇస్తుందా లేదా? అసలు ప్రతిసారి ట్రాక్షన్ ఆన్ అయితేనే ఉంది. ఏంది అసలు ఏంది అపోలో టైర్స్ ఇంత మరి వరస్టా? కొంచెం హీట్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్లో అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను రన్నింగ్లో ఇట్స్ 90 స్పీడ్ అరౌండ్. ఇట్లా వెహికల్ ఇట్లా అయిపోతుంది అంటే మీరు అర్థం చేసుకోండి టైర్ ఎంత స్కిడ్ అవుతుందో. ఎంత దూరం వచ్చినా మరి హీట్ కాలేదంటే ఎవడైనా నవ్వుతాడు బ్రో. 66 కిలోమీటర్స్. సో ఫైనలీ వీఆర్ ఆన్ టుగెదర్. అండ్ ఐఎమ్ కార్తిక్ బ్రో అని ఉంటాడు, ఆయనకు చూస్తున్నా నేనైతే. వన్ హ్యాండ్ మోడ్తోనే ఎంకర్ చేద్దాం. డామినీ ఈజ్ ఆల్మోస్ట్ బిసైడ్ ఆఫ్ మీ. Sareno. ఎంత డస్ట్ వస్తుంది అసలు. ఎంత దుమ్ము ఉంది తెలుసా గైస్ అసలు. ఓ ఫక్, మొత్తం షేక్ అవుతుంది బండి. అదే కదా పంచర్ అయిందా? అందుకోసం బౌన్స్ అవుతుంది. నేను పంచర్ షాప్ వస్తే గాలి వేయించుకుందాం అనుకున్నా. ఎక్కడైనా బౌన్స్ అవుతుంది అప్పటి నుంచి. చాలా బౌన్స్ అవుతుంది రన్నింగ్స్లో. ఏడుంది? ఓకే.